యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపూర్ గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా లో వోల్టేజ్ సమస్యలు తీవ్రంగా ఉండడంతో సుమారు 200 మంది రైతులు సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త సబ్స్టేషన్లు మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ దూది వెంకటాపూర్ గ్రామంలో ఏర్పడనున్న సబ్స్టేషన్తో రైతులకు గ్రామాలకు విద్యుత్ సరఫరా సమస్యలు పూర్తిగా నివారించబడతాయని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7 కొత్త సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ అయ్యాయని తెలిపారు. మన ఆలేరు నియోజకవర్గానికి సుమారు 7-8 సబ్స్టేషన్లు శాంక్షన్ చేయడం. అందులో ఈ రాజపేట మండలం దూది వెంకటాపూర్లో 33 kV సంబంధించి 11 kV సంబంధించి సబ్స్టేషన్ ఈరోజు భూమి పూజ చేసుకొని 1 ఎకరం ల్యాండ్ అలాట్ చేసుకుంటూ దీనికి 4 కోట్లు కేటాయించి సుమారు ఒక 200 మంది రైతులకు లో వోల్టేజ్ సమస్య పూర్తిగా 2000 మంది రైతులకు లో వోల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గించడం కోసం, నాణ్యమైనటువంటి పవర్ అందించడం కోసం ఈ సబ్స్టేషన్ మంజూరు చేసి ఇది 2 మాసాలనే కంప్లీట్ చేస్తామని చెప్పి మా కాంట్రాక్ట్ జానయ్య గారు చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే సంక్రాంతి నుంచి దునకాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ లోపే మనం పూర్తి చేయాలని చెప్పి ఇలా డిప్యూటీ సీఎం గారు మనకు టైం ఇస్తున్నా 8 ఉన్నాయి కాబట్టి ముందుగా ఇక్కడ ఈ రైతులు 4 గ్రామాలు దూది వెంకటాపురం, నమిలే, ఇక్కడ లక్ష్మక్కపల్లి, సోమారం రైతులను దృష్టిలో పెట్టుకొని అతి త్వరగా చేయాలని ఈ ప్రభుత్వం కృతజ్ఞతతో 4 కోట్లు కేటాయించి దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేస్తామని మాటిస్తూ నాణ్యమైన కరెంటు రైతులకు ఇవ్వాలి. గతంలో ఎన్నోసార్లు ఇక్కడ శంకుస్థాపన చేసారు, శాంక్షన్ అన్నారు, మరి ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టిరు, కానీ ఆ ప్రభుత్వాలు కొబ్బరికాయలకే పరిమితమైనవి. ఇవాళ ఈ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల పెద్దపీట వేయాలని చెప్పి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని చెప్పి 8 సబ్స్టేషన్లు శాంక్షన్ చేసి ఇవాళ మొట్టమొదటిగా 2 మాసాలనే దూది వెంకటాపురం ఈ సబ్స్టేషన్ పూర్తి చేసి రైతులకు తొందరనే అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఇక్కడ గౌరవ ఏడీ గారు, అదేవిధంగా డిఈ గారు, ఏడీ గారు, డిపార్ట్మెంట్ కూడా చాలా చాకచక్యంగా, నిజంగా కూడా చాలా సంతోషం. మా సిఎండి గారు ముషరఫ్ అలీ కూడా అడగగానే ఈ రైతులకు లో వోల్టేజ్ సమస్య కానీ, ట్రాన్స్ఫర్ సమస్య కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను వెంబడి తీర్చేందుకు డిపార్ట్మెంట్కు ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు అందుబాటులో ఎప్పుడు కూడా ఈ నాణ్యమైన కరెంట్ ఇస్తే రైతులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో ఈ సబ్స్టేషన్ ప్రారంభించడం, ఇవాళ భూమి పూజ చేయడం చాలా సంతోషం. దీన్ని అతి త్వరలోనే రైతులకు అందుబాటులో తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ అధికారులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ తోటి ఈ రైతుల కష్టాలు తీర్చడం కోసం ఇది ఒక చక్కటి మార్గం కాబట్టి గత 10 ఏళ్ల కళ ఇవాళ నెరవేరబోతుంది. ఈ దూది వెంకటాపూర్ సుమారు 5 గ్రామాలకు కూడా 2000 రైతులకు సుమారు 200 ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ అందించేది, లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇలా దీనికి భూమి పూజ జరిగింది. అతి త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని చెప్పి దీన్ని సహకరిస్తున్నటువంటి